హాయ్ అండి. టుడే ఇల్లు ఇల్లాలు పిల్లలు ఎపిసోడ్ ఏం జరిగిందో చూద్దామా. ఏంటమ్మా ఏమనుకుంటున్నావు? మంచి మర్యాద లేకుండా నన్ను ఏదోటి అంటున్నారు, అంతేకాకుండా నా భార్యని కూడా కొడతారా? అసలు ఏమనుకుంటున్నారు అసలు? అదేంట్రా అంతలా మారిపోయావు నువ్వు? అంతలా మారిపోయావేంట్రా నువ్వు? అది కాదమ్మా, ఏం మారిపోయాను నేను? మీకు 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 ఉన్నది ఉన్నట్టుగా చెప్తే మీకు మారిపోయినట్టు, అంతే కదమ్మా. సరే అయితే నేను నచ్చనప్పుడు, నేను నా పద్ధతులు నచ్చనప్పుడు నేను కూడా వెళ్ళిపోతానమ్మా, ఈ ఇంట్లోంచి వెళ్ళిపోతానమ్మా అని అనేసరికి ఇంక అసలు అందరూ స్టన్ అయిపోయి ఆగిపోతారు. ఇంకా స్టన్ అయిపోయి ఆగిపోయేసరికి ఇంకా పక్క నుంచి వెళ్ళిపోతామని చెప్పేసరికి ఏంట్రా అలా మాట్లాడుతున్నావు అని అనేసరికి ఏవైనా చెప్పు. అది కాదు సాగర్, ఒక్క నిమిషం ఆగు సాగర్ అంటే నేను కావాలా, నీకెవరు కావాలి? ఇక్కడ ఉండే పొలమైతే నేను అక్కర్లేదంటే చెప్పు, నేను ఒక్కదాన్ని వెళ్ళిపోతాను, వస్తున్నావా నువ్వు అని చెప్పేసి అనేసరికి నర్మద వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయేసరికి ఓ పక్క నుంచి వల్లి, భాగ్యం, వాళ్ళ నాన్న ముగ్గురు కూడా సైలెంట్గా వచ్చి డ్యాన్స్ చేసి ఎంత బాగా అనిపించిందో. నన్ను కొడుతుందా? నా అత్తగారు ఒక్క దెబ్బ కొట్టింది, చాలా హ్యాపీగా అనిపించింది. నాకు తెలుసా అమ్మ, ఇప్పుడు నర్మద కూరలు పీకిన నాగుపామమ్మ, నువ్వేం బాధపడక్కర్లా. నువ్వేమి ఇంకా ప్రేమ అంటావా, అది ఒక బురదపాము. ఏదైనా అమ్మడో, ఇడ్లీ మీద నెయ్యి వేసుకున్నప్పుడు కొంచెంత కాలుతుంది, కానీ ఆ కిక్కే వేరమ్మడో అని అనేసరికి ఏదైనా చెప్పునానా అమ్మ, నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పేసి ఈ లోపల మన భాగ్యం భద్రావతికి ఫోన్ చేస్తుంది. భద్రావతికి ఫోన్ చేసి ఏంటి చెప్పు, మీరు ఏదైనా సరే ఎదురింట్లో ఏది బాధ కలిగినా, వాళ్ళు అవమానం పడ్డా మీకే కదా సంతోషం. సినిమా చూపిస్తాం, బయటకు వచ్చి చూడండి అని అనేసరికి ఇంకా ఏం మాట్లాడకుండా లోపలికి వచ్చేస్తారు. ఈ లోపల రెడీ అవుతూ ఉంటాడు. నర్మద పాప చూస్తుంటుంది. ఏంటి సాగర్, ఏంటి నువ్వు తప్పు చేసి అందరినీ అలా అంటావేంటి? నువ్వు వస్తున్నావా నర్మద, లేకపోతే చెప్పు. అయినా సరే సాగర్, నీ నుంచి ఏ పశ్చాత్తాపం లేదు అంటది. ఈ లోపల ప్రేమ వచ్చి, అత్త నర్మదక్కన అలా కొట్టడం తప్పు కదా అంటే, నా కూతురైతే కొట్టనా? తప్పు చేస్తే నేను అంతే, నా కూతురు అనుకునే కొట్టాను అని అనేసరికి ఇంకేం మాట్లాడకుండా ప్రేమ స్టన్ అయిపోద్ది. ఈ లోపల పద నర్మద అనేసరికి వెళ్ళిపోతుంటే, ఒరే నడిపోడా, ఏంట్రా అలా వెళ్ళిపోవడం ఏంట్రా? ఒరే అలా వెళ్ళిపోకండ్రా, అదేంట్రా, ఏదైనా తప్పులున్నా, ఏదైనా బాధలున్నా, ఏదున్నా కూడా తప్పున్నా మనం మాట్లాడుకోవాలి, కానీ ఇలా వెళ్ళిపోవడం ఏంట్రా అని ఏవైనా చెప్పమ్మా, నేను వినను, ఉండను, వెళ్ళిపోతాను, నాది తప్పంటారు. నేను ఉద్యోగం చేయడం ఇష్టమే లేదంటున్నారు. ఉద్యోగం చేయడం ఇష్టం లేదని మీరే చెప్పేస్తే ఎట్లా కుదురుతుంది? ఏదేమైనా సరే నేను ఉద్యోగం చేయాలనుకుంటున్నాను, కాబట్టి నేను వెళ్తాను. అయినా సరే అమ్మ, నేనేం తప్పు చేశాను? మిల్లులో ఇంతకాలం పనిచేశాను. ఇంతకాలం పనిచేసినప్పుడు ఒక 5 లక్షలు తీసుకోవడం తప్ప? నిన్ను తప్పని ఎవరన్నారా? తెలిసి తీసుకోవడం, నువ్వు అడిగి తీసుకోవచ్చు కదా, అడిగి తీసుకోకపోతే దాన్ని దొంగతనమనే అంటారు. అరే నువ్వు అదేమైనా సరే నాన్న, ఏది ఏమనుకున్నా సరే మీకు నచ్చినట్టే చెయ్యాలి, మీకు నచ్చినట్టే ఉండాలి. ఏదేమైనా సరే మీరు ఏనాడైనా పిల్లలకి ఏమైనా చేశారా? మీ పుట్టిన పిల్లలకి మీరు ఏం చేశారనేసరికి పెద్దోడు వచ్చారే, నడిపోడా ఏంటి మాట్లాడుతున్నావు, ఏంట్రా నన్ను కొడతావా, కొట్రా, కొట్టు ఏంటి అని అనేసరికి ఈ లోపల ధీరజ్ వచ్చి, ఏంట్రా అనేసరి, ఏరా నువ్వు కూడా నన్ను కొడతావా? ఏమనుకుంటున్నావురా? నా హక్కు, నా స్వతంత్రం అన్నావు కదరా, ఇప్పుడు నువ్వు నేను చేస్తే తప్పు అయిపోయిందా అని అనేసరికి ఇంకా అసలు ఏం మాట్లాడుకుంటే ధీరజ్ స్టన్ అయిపోతాయి. వీళ్ళు ఏవైనా అనుకోండి అమ్మ, ఏమైనా మీ ఆయనకి చెప్పు, మాకు నచ్చిన పని చేసుకుంటున్నాను నేను. ఏదైనా సరే బిడ్డలకి వాళ్ళ నచ్చిన పని చేసి వాళ్ళు సక్రమంగా ఎలా ఉన్నారు అనేది చూడాలి, అంతేగాని మీకు నచ్చింది చేసి రుద్దడం అనేది కరెక్ట్ కాదమ్మా అని అనేసరికి ఇంకేం మాట్లాడకుండా వెళ్ళిపోతాడు. ఇంకా రామరాజు ఏమీ మాట్లాడు. ఈ లోపల సాగర్ని అందరూ ఆపుదామని చూస్తారు. సాగర్ నర్మదే, అక్క ఆగండి, ఒరే ఆగరా అనేసరికి చందు కూడా వెళ్తారు. ఎవరు చెప్పినా ఆగడు సాగర్. వెళ్ళిపోయేసరికి ఎదురింటి భద్రావతి, సేన, విశ్వ నవ్వుతూ ఉంటారు, హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎలాగైనా సరే తీసుకొచ్చేయాలని చెప్పేసి ధీరజ్, ప్రేమ వెళ్తారు. అత్త నేను తీసుకొస్తాను అత్త అనేస్తూ వెళ్తారు. ఈ లోపల ధీరజ్ వెళ్తూ ఉంటే, సాగర్ వాళ్ళు వెళ్తూ ఉంటే, ఈ లోపల ఎక్కడికి వెళ్తున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు అనేసరికి మా ఇంటికి నేను వెళ్తే ఊరుకోను, ఆ సెట్టి పరిస్థితులు మా ఇంటికి వెళ్ళడం ఏంటి అని అనేసరికి వాళ్ళ ఫ్రెండ్కి ఫోన్ చేసి, ఒరే ఎక్కడైనా ఏమైనా ఇల్లుంటే చూడండి రా అని మెయిన్ రోడ్డు మీద కూర్చోపెడతాడు. ఈ లోపల ధీరజ్, ప్రేమ వస్తారు.
ఏంటన్నయ్య ఇక్కడున్నారు, అదేంటన్నయ్య, అది కాదురా, ఏదైనా సరే నేను రానురా, ఊరుకో అన్నయ్య, ఏదైనా గొడవలు ఉన్నా తర్వాత చూసుకోవచ్చు, అంతేగాని ఇలా చేస్తారా, రా అన్నయ్య, నువ్వు చేసిన తప్పు అన్నయ్య, అది కాదు, నువ్వు అలా ఇలా వెళ్ళిపోకూడదు, వదిన కూడా ఒంటరిగా ఉంది, ఏంటిది అన్నయ్య, ఇది కరెక్టేనా, పదన్నయ్య అంటే పదక్క అని చెప్పేసి ప్రేమ నర్మదని తీసుకెళ్తూ నలుగురు వెళ్తూ ఉంటారు. అసలు రేపొద్దున ఎపిసోడ్లో ఏం జరుగుద్ది, ఇంత ఆనందంగా ఉన్న వల్లికి ఏం షాక్ తగులుతుంది, అమూల్య విషయం బయటకు వస్తుందా, అసలు విషయాలు ఏమైనా బయటకు వస్తాయా, అసలు ఇలా బయటకు వెళ్ళిపోయిన తర్వాత రామరాజు లోపలికి రాణిస్తాడా ఏంటి అనేది మనం ముందు ఎపిసోడ్లో తెలుసుకోవాలండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. కానీ అసలు ఏం జరుగుతుంది ఏంటి అనేది మనం చూడాలండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.